యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారు ఈ లోకంలో? ఎందుకు పుట్టారు? ఒక్క మాట చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుంచి చదువుదాం. కొంచెం ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ సందర్భం జరిగింది. కొంతమంది గొర్రెల కాపర్లు ఆ దేశంలో ఒక చోట చేరి వారి మందలను కాచుకుంటూ ఉన్నారంట. కాచుకుంటూ ఉంటే వారికి ఒక వెలుగు కనబడింది. ఆ వెలుగును చూసి వాళ్ళు భయపడ్డారు. భయపడిన వెంటనే ఆ వెలుగులో నుంచి ఒక మనిషి యొక్క ఆకారం కనబడింది. దేవుని దూత ఆకారం కనబడి మాట్లాడటం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని మాట్లాడుతూ ఉందంటే, చదవండి 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. భయపడబాకండి, నేను ఒక వార్త చెప్పబోతున్నాను అని ఒక స్వరము ఆ వెలుతురులో నుంచి రాగానే వీళ్ళు సైలెంట్ అయిపోయారు. వామ్మో, వెలుతురు ఎప్పుడు మనం చూడలేదే. 2023 సంవత్సరాలకు పూర్వం అంత పెద్ద వెలుతురు వాళ్ళు గమనించలా, ఎప్పుడు చూడలేదు. ఆ వెలుతురును చూస్తే వాళ్ళకి ఏమని అనిపించిందంటే, ఒకవేళ సూర్యుడే కిందకేమని వచ్చాడా, అగ్నిగోళం ఏమన్నా కిందకు వచ్చిందా అన్నట్టుగా చాలా చాలా భయపడిపోయారు. ఆ భయపడుతున్న ఆ తరుణంలో దేవుని దూత అన్న మాట, మీరు భయపడవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా, రాసుకోండి. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే, మనలోనున్న భయాన్ని తీసివేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో భయము అనేటువంటిది ఒక పార్ట్ అయిపోయింది. ఉదయాన్నే లేవగానే భయం, పని దొరుకుతుందో లేదోనని కొంతమందికి. ఉదయాన్నే లేవగానే భయం, అప్పులో ఇంటి దగ్గరకు వస్తారేమో అనే భయం. ఉదయాన్నే లేవగానే భయం, వాడు నన్నేమన్నా చేస్తాడేమో, వీడు నన్నేమన్నా చేస్తాడేమోనని. ఉదయాన్నే లేవగానే భయం, రకరకాల భయాలు. చదువుకునే పిల్లలకు ఒకలాంటి భయం, ఉద్యోగం చేసే వాళ్ళకి ఒకలాంటి భయం, పెళ్లి కాని వాళ్ళకి ఒకలాంటి భయం, పెళ్ళైన వాళ్ళకి ఇంకొక భయం. ఒక రీతిగా చూస్తే భయము లేనటువంటి మనిషి ఏ ఒక్కరూ లేరు. హల్లెలూయా. మీరు చూసుకోండి, ఎన్నిసార్లు భయపడ్డారు మీరు. హల్లెలూయా. కానీ ఒక సంగతి తెలుసా, ఈ పరిశుద్ధ గ్రంథములో 365 సార్లు భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అనే మాట ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 365 సార్లు భయపడవద్దనే మాట ఉంది. పేతురు మునిగిపోయేటప్పుడు దేవుడు అన్నాడు, భయపడకము అని. మరియమ్మ ఇది ఎలా జరుగుతుందో అని అని ఆలోచన చేసేటప్పుడు దేవుని అన్నాడు, భయపడొద్దు అని. యేసేపు అన్నాడు, ఇదిగో గర్భిణితో ఉన్నటువంటి ఆవిడను నేను ఎలాగ వివాహం చేసుకోవాలి అని ఆలోచన చేసేటప్పుడు దేవుని దూత అంది, భయపడొద్దు అని. మోషే గారు సేవలోకి వచ్చిన తర్వాత సర్వస్వాన్ని వదులుకొని దేవుని చేతిలో చేసి జస్ట్ కర్ర మాత్రమే తీసుకుని వెళ్ళేటప్పుడు దేవుడు అన్నాడు, మోషే భయపడకము, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు చనిపోయిన తర్వాత యెహోషువ గారు 25 లక్షల మందిని నాయకత్వం వహించి నడిపించేటప్పుడు ఒక రాత్రి దేవుడు అంటున్నాడు, యెహోషువ భయపడకము, నేను మోషేకు తోడుగా ఉన్నట్టుగా నీకు కూడా తోడుగా ఉంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భం నాకు బాగా గుర్తొచ్చింది. ఏంటి సందర్భం తెలుసా? మన సహోదరుడు సామ్యూయల్ రెడ్డి ఇల్లు ఓపెనింగ్. అది ఓపెనింగ్ రోజు
మైకిల్ గారు వచ్చారు. ఇది చాలాసార్లు మీకు చెప్పాను, అయినా మళ్ళీ చెప్తున్నా. మైకిల్ గారు వచ్చారు. ఆ రోజు అనుకోకుండా వర్షం పడింది, బాగా వర్షం పడింది. ఆ వర్షంలో అయినా కానీ అన్ని ఏర్పాట్లు మంచిగా కష్టపడి చేశారు. ఆ ప్రార్థన జరిగింది, భోజనాలు జరిగినాయి. ఆ మైకిల్ గారు వచ్చారు. కొద్ది సమయం నాతో అందరితో గడిపాడు. హల్లెలూయా. అంతా జరిగిన తర్వాత భోజనం చేసి, అయ్యా విజయ్ కుమార్ ఇంక వెళ్తానయ్యా, కడప దాకా వెళ్ళాలి, దూరం పోవాలి కదా అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళకి సామ్యలుడ్డోళ్ళకి ప్రార్థన చేయించి పంపిస్తున్నాం. కారులో ఎక్కిన తర్వాత నేను, అయ్యా జాగ్రత్తగా పోయిరండి అంటున్నా. విజయ్ కుమార్ రేపు నాకు ఫోన్ చేయి, నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఇక చూసు, భయం ఎక్కువ. నా భయం మామూలు భయం కాదండి, మీరు నమ్మరు. నలుగురిలోకి పోవటం నాకు భయం, తగాదాడుకుంటే అక్కడికి పోను. చాలా చాలా భయం చిన్నతనం నుంచి. ఎందుకంటే భయంతో నన్ను పెంచారు తల్లిదండ్రులు. ఆ టైంలో ఎవరిని చూసినా భయమే. ఆ మాట అనేసరికి, అమ్మో పెద్దవాడు అంత మాట అన్నాడు, నా ప్రవర్తనలో తేడా ఉందా, ఆయన చూసుకునే విధానంలో తేడా ఉందా, రకరకాలుగా ఆలోచన చేశా. ఒక క్షణం ముందు అన్నాను, సరేనయ్యా అన్న. మళ్ళీ ఆలోచన చేసి, వామ్మో రేపొద్దునంటే ఇప్పుడు ఎంత అయింది టైం, 10-11 అయింది. మళ్ళీ తెల్లారి పొద్దున్న దాకా ఎన్ని గంటలు ఆగాలక్క? దాదాపుగా 10 గంటలు ఆగాలి. అప్పుడు దాకా నాకు నిద్ర పట్టదు. నాకు ఏదైనా ఒక విషయం విన్నాననుకోండి, ఇక నిద్ర పట్టదు, ఆలోచన చేస్తూ ఉంటా. ఇదంతా కాదులని చెప్పి మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళి, అయ్యగారు అట్లా కాదు కానీ చెప్పండి అయ్యా ఏంటి ప్రాబ్లం అన్నా. కాదురా వర్షం పడుతుంది వెళ్దాం అనుకున్నాను, ఏమి లేదులే కానీ నేను నీ కోసం చెప్పట్లేదు, కానీ నేను నీతో గడిపిన సమయం అరగంట ఈరోజు గడిపాను. కానీ నీవేమని అనుకున్నావా? ఏ విషయంలోనన్నా భయపడుతున్నావా? నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవరు లేరు, నాకు సపోర్ట్ కావాలి, అలాగే నువ్వేమన్నా భయపడుతున్నావా అన్నాడు. అవునయ్యా భయపడుతున్నాను అనలా, కాముగా ఉన్నా. చూద్దాం, నేను అసలు ఆయనకేం చెప్పలేదు, అసలు మాట్లాడుకోలేదు, మేము ఏమంటున్నాడు చూద్దామని చెప్పి కాముగా ఉన్నా. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, విజయ్ కుమార్ నువ్వు భయపడొద్దు, మీ నాన్న ఆత్మతో పాటు పితరులు ముందుగా చనిపోయిన భక్తులైన దేవ సహాయం గారు, తిమోతి గారు, యేసుదాస్ గారు, వారి యొక్క ఆత్మలు నీతో నీ చుట్టూ ఉంటూ నేను చూశాను, నువ్వు ఒంటరి వాడు అనుకోవద్దు, భయపడొద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని, దేవుని సేవకుల మాట నేను నమ్మి భయాన్ని వదిలిపెట్టాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు నన్ను పొగిడారా, నేనేం ఆశ్చర్యపోను. మీరు నన్ను తిట్టారా, నేను అసలు భయపడను. ఒకవేళ నన్ను వదిలిపెట్టి పోయారా, అసలే భయపడను. ఎందుకో తెలుసా? ఒక కొమ్మ నరికితే అక్కడ చాలా పిలకలు పడతాయి. ఒక కొమ్మ పోతే పోవాలని నేను కోరుకోను, నేను అందరికి నచ్చాలని లేదు, కానీ అక్కడ మాత్రం చాలా పిలకలను పుట్టించగలిగిన శూన్యములో సృష్టిని చేసిన దేవుడే నాకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు నాకు భయం? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట దేవుడు నీతో కూడా అంటున్నాడు, మీరు భయపడవద్దు. 365 సార్లు ఎందుకు రాశాడంటే, ప్రతి ఎర్లీ మార్నింగ్ దేవుడు నీతో ఆ మాట అంటున్నాడు, భయపడొద్దని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆమె ఒక ఉన్నత కుటుంబానికి చెందిన ఆవిడ. అయితే ఈమె కన్వర్టెడ్ క్రిస్టియన్, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన భక్తురాలుగా మారింది. వాళ్ళ భర్త, వాళ్ళ ఫ్యామిలీ, బిడ్డలందరూ కూడా విగ్రహారాధనలో ఉన్నారు. ఆ తర్వాత బంధువులందరూ వీళ్ళని దూరం పెట్టారు. భర్త కూడా నేను ప్రార్థనకైతే రాను, నీ చావు నువ్వు చావు అని అతను కూడా వదిలేశాడు. ఇప్పుడు పిల్లలు ఏం చేశారంటే, తల్లిని పోగొట్టుకోలేక, ఆమెని వదులుకోలేక తల్లిని ప్రేమిస్తూ దగ్గరగా ఉన్నారు. ఒక రోజున బిడ్డలు తల్లి దగ్గర కూర్చొని,
మాట్లాడుతున్నారు, అమ్మా నువ్వేమో క్రిస్టియన్గా మారావు, ఇప్పుడు మాకు ఎవరినిస్తారు పిల్లల్ని? ఇప్పుడు అలాంటి వాళ్ళు దొరకాలంటే చాలా కష్టం. ఒకవేళ దొరికినా క్రిస్టియన్స్ అంటే అందరు అనుకునేది పేదోళ్ళని, మామూలుగా క్రిస్టియన్స్ అంటే ఉద్యోగాలు ఎవరు, ఎందుకని అన్ని కులాల కంటే ఉన్నతమైన కులం క్రిస్టియన్ అని చెప్పి మన యొక్క భారతదేశంలో ఉన్న కుల వర్గీకరణలో ఒక భాగం. కావాలంటే మీరు చదవండి, హల్లెలూయా, చరిత్ర చదవండి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఒకవేళ మంచి క్రిస్టియన్స్ ఫ్యామిలీ ఎవరైనా దొరికితే వాళ్ళ కట్నాలు ఇవ్వాలంటే మనకు చాలా కష్టం కదమ్మా, మరి ఎలా చేస్తావు, నాన్న సపోర్ట్ లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆమెకి తన భర్త ద్వారా శోధన ఎదుర్కొంది, బంధువుల ద్వారా శోధన ఎదుర్కొంది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవటమే కాకుండా యేసే దేవుడిని ప్రకటించడం ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాతో పాటు అనేక స్థలాలకు కూడా వచ్చి సువార్త చెప్పింది. ఆమె నేను ఒకే వేదికలో మీటింగ్స్లో చాలాసార్లు ఆమె సాక్ష్యం చెప్పింది, నేను వాక్యం చెప్పాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు ప్రక్కనే కూర్చున్నాం. బ్రదర్ దేవుడు ఒక అద్భుతం చేశాడు బ్రదర్, పోయినసారి లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం కదా, అద్భుతం చేశాడు. ఏం సిస్టర్ ఏం చేశాడు? నా పాపకి వివాహం కాదేమోనని నేను అనుకున్నాను, చాలా భయపడిపోయాను. భర్త సపోర్ట్ లేదు, బంధువుల సపోర్ట్ లేదు, కట్నాలు ఇవ్వాలంటే డబ్బు లేదు. నేను మహా అయితే ఒక 10 లక్షలు పెట్టగలనేమో, అంతకంటే ఎక్కువ పెట్టలేను. అలాంటిది మరి ఎలాగా, చాలా కంగారు పడ్డాను. కానీ జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక రోజున ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక కుటుంబం వీళ్ళ గురించి తెలుసుకొని కారులో ఇంటికి వచ్చారంట. హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత ఈవిడ మాట్లాడుతుంది, అమ్మాయి నచ్చిందయ్యా, నచ్చిందా ఆంటీ? అమ్మ నీకు నచ్చాడు అబ్బాయి? నచ్చాడమ్మా. ఓకే మంచిది. మరి నేను ముందే చెప్తున్నానయ్యా, మీరు అనుకున్నంత కట్న కానుకలు నేను ఇవ్వలేను, మరి అది ఆలోచన చేసుకోండి, అమ్మాయి అంటే బాగుందనుకోండి అని మాట్లాడాను. అలాగ మాట్లాడబోయేసరికి మధ్యలో కాబోయే పెళ్లి కొడుకు ఏమన్నాడు తెలుసా? ఆంటీ కట్నాల విషయాలే నువ్వు మాట్లాడవద్దు, ఒక్క పైసా నీవు నాకు ఇవ్వాల్సిన పని లేదు, నీ పెళ్లి ఖర్చులకు నేనే 10 లక్షలు ఇస్తానన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం భయపడతాం అంతే, మనం భయపడతాం ప్రతి విషయంలో. మనము భయపడవలసిన పని లేదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఆ రోజు అబ్రహాముకు చెప్పాడు, ఆ రోజు ఇస్సాకు చెప్పాడు, యాకోబు చెప్పాడు, మోషే గారికి చెప్పాడు, యెహోషువకు చెప్పాడు, తర్వాత ఎవరికి చెప్పాడు? మరియమ్మకి చెప్పాడు, ఆ తర్వాత యోసేపుకి చెప్పాడు, ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాడు. హల్లెలూయా. గొర్రెల కాపర్లు భయపడుతున్నారు, ఏం చేయాలని. అప్పుడు చెప్పిన మాట ఏందో తెలుసా? భయపడొద్దు, భయపెట్టడానికి నేను రాలేదు, మిమ్మల్ని భయకంపితులుగా చేయడానికి నేను పుట్టలేదు, నేను ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. ఏమిటా శుభవార్త చెప్పండి, చదవాలన్నమాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకోసమై పుట్టాడు. హల్లెలూయా. ఈ మాట మీరందరూ చెప్పాలి. దావీదు పట్టణమందు, చెప్పాలి గట్టిగా, దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, నేడు రక్షకుడు మనందరి కోసం పుట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఆయన పుట్టాడు కాబట్టి ఈ ఆనందం, ఆయన పుట్టాడు కాబట్టి ఈ యొక్క పరిస్థితి, ఆయన పుట్టాడు కాబట్టి ఈ యొక్క సంతోషం. చూద్దాం మరొక మాట, అదే లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. 13 చదువురా. వెంటనే
వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు యేసయ్య. దేనికోసం వచ్చాడు చెప్పండి? భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానము. సమాధానం అంటే ఏందండి? సమాధానం అంటే ఏంటి? ఓ రోజు ఇలాగ వాక్యం చెప్తున్నాం చోట, సమాధానం ఉందా? ఉందా పాస్టర్ గారు, నా పక్కనే అన్నారు. నీ పక్కన ఉందా? నీ పక్కన ఎలా ఉంది సమాధానం అంటే, ఆ పక్క పేరు సమాధానం అంట. నాకు తెలియదు ఆ సంగతి. కాబట్టి ఆ సమాధానం సంగతి కాదు. ఈ రోజున సమాధానం, శాంతమ్మ, కృప, ఇంకా ఇంకేం పేర్లు, దయమ్మ, ఆశీర్వాదం, రకరకాల పేర్లు పెట్టుకుంటాం. ఆశీర్వాదం అనే పేర్లు ఆశీర్వాదం ఉండట్లేదు, సమాధానం అనే పేరులో సమాధానం ఉండట్లేదు, శాంతం అనే పేరు పిశాచిలాగా ఆగబడ. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పురుషులు కూడా అలాగే ఉన్నారు అనుకోండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే సమాధానం ఇవ్వడానికి వచ్చారు. చెప్పండి గట్టిగా, సమాధానం. ఏంటి సమాధానం? పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ హార్ట్. అంటే హృదయములో, మనస్సులో ప్రశాంతత, నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున ఒక యవనస్తుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి, ఏమండి డాక్టర్ గారు, నాకు మాత్రలు ఇవ్వాలండి అన్నాడంట. దేనికి రా? జలుబా, దగ్గ, జ్వరమా? దేనికి మాత్ర అన్నాడంట. దేనికి లేదయ్యా, నాకు నవ్వు రావట్లేదు, హ్యాపీనెస్ లేదు. డబ్బు ఉంది, బంగారం ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాహనాలు ఉన్నాయి, గృహం ఉంది, కానీ హ్యాపీగా నవ్వుకుందామంటే హృదయపూర్వకంగా నవ్వు రావట్లేదు. అందరు నవ్వుతుంటే నేను జస్ట్ అందరూ అంటాను, జస్ట్ యాక్షన్ మాత్రమే చేస్తున్నాను, కానీ హృదయపూర్వకంగా నవ్వు అనేది రావట్లేదు అన్నాడంట. ఎవరే పిచ్చోడా, నవ్వు రావాలంటే మాత్రలు ఎక్కడ ఉంటాయిరా? తలనొప్పికి ఇస్తా, విరోచనాలు తగ్గడానికి ఇస్తా, అవడానికి ఇస్తా, కానీ సంతోషానికి, సమాధానానికి మాత్రలు, మెడిసిన్ లేదు. నేను నీకు ఒక సూత్రం చెప్తాను. ఏంటో తెలుసా? మన టౌన్లో చెప్పండి, ఇదే ఉంటారు మీరు చాలాసార్లు. మన టౌన్లో ఒక సర్కస్ జరుగుతూ ఉంది. ఆ సర్కస్లో ఒక జోకర్ ఉంటాడు. ఆ జోకర్ చేసే చేష్టలకి, అతని యాక్షన్కి నవ్వు రాని వ్యక్తి ఎవరు ఉండరు. టికెట్ తీసుకొని ఆయన కౌంటర్లోకి వెళ్ళిపో, ఆయన బ్లాక్లోకి అన్నాడు. అప్పుడు ఇతను నవ్వి, ఆ జోకర్ని నేనే సార్. మరి ఆ సర్కస్లో ఉన్న జోకర్ నువ్వే? నువ్వు చాలామంది నవ్విస్తున్నావు కదా. నెమ్మది లేని వాళ్ళు, నవ్వు రాని వాళ్ళు, హ్యాపీనెస్ లేని వాళ్ళు ఎంతోమంది నేను చూసి బాగా నవ్వుకుంటున్నారు కదా, నీకెందుకు నవ్వు లేదు? ఎస్, నాకు నవ్వు లేదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరిని నవ్వించే కళ చాలా మందికి ఉంటుంది, కానీ వాళ్ళకి నవ్వు ఉండదు. తన భార్యను నవ్విస్తారు, కానీ తన నవ్వలేడు. తన భర్తను నవ్విస్తారు, కానీ వాళ్ళు నవ్వలేరు. స్నేహితులను నవ్విస్తారు, కానీ నవ్వలేరు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖముండక మానదు. తుదొక నవ్వు వ్యసనముగా మారిపోవును, అలవాటుగా మారిపోవును. హల్లెలూయా. అంతే, లేదు నవ్వు లేదు, సంతోషం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వదినాల్లో చెప్పండి, భార్య, భర్త, పిల్లలు అందరూ ఒక చోట చేరి
హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేది. తర్వాత కలిసి భోజనం చేసేవాళ్ళు, కలిసి ఆటలాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేమో ఇది ఒకటి వచ్చింది, మాయా ప్రపంచం. ఒకే మంచం మీద పనుకొని మగుడు అడి తిరుగుతున్నాడు, తల్లి విడి తిరుగుతుంది. ఫ్రెండ్స్ నలుగురు కలిసి రేయ్ పార్క్ వెళ్దాం పండి, వెళ్ళటం వరకే పోతారు. ఆడపోయేసరికి ఏవుడు ముఖంలో అది పెట్టుకుని లేదు, మాట్లాడుకోవడం లేదు, హ్యాపీనెస్ లేదు. ఒక మాట చెప్తాను చూడండి, నీ యొక్క సంతోషానికి, నీ హ్యాపీనెస్కి ఏదైతే అడ్డుగా ఉందో అది ఏదైనా సరే తుంచేసాయి. ఒక వ్యక్తి ద్వారా నీకు సంతోషం దూరం అవుతుందా, బయట పెట్టేసాయి. ఒక వ్యవస్థ ద్వారా నీకు సంతోషం దూరం అవుతుందా, తీసిపడేసాయి. ఒక ఉద్యోగం ద్వారా నీకు సంతోషం దూరం అవుతుందా, దాని నుంచి బయటకు వచ్చేసాయి. ఎందుకో తెలుసా, నీకున్నది ఒకే ఒక జీవితం. హల్లెలూయా. ఒకే ఒక లైఫ్ ఉంది. ఈ జీవితము ఆవిరిలాగా ఖర్చు అయిపోతానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మన లైఫ్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం చెప్పండి. నీవు ఎలా ఉండాలనుకున్నావు అలాగ ఉండు. యేసుకు ఎలా ఉండాలని యేసు ఆశిస్తున్నాడో అలాగ ఉండు. నువ్వు ఎవరి కోసమో నీ ఆశలను చంపుకోవద్దు, నీ కోరికలు చంపుకోవద్దు, నీ హ్యాపీనెస్ను పాడు చేసుకోవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాట ప్రస్తుతానికి మీకు అంతు పట్టకపోయినా ఒకరోజు నీకు అంతు పట్టిద్ది. అది ఏదైనా సరే దూరం పెట్టండి. అయిపోయిందా? ఒక 50 సంవత్సరాలు నీకు వచ్చినాయా? ఇంక నువ్వేం అనుభవిస్తావో చెప్పండి. స్వీటా? అమ్ము వద్దు. కారం అబ్బా మంటగా ఉంది. ఒక ముక్క ఏమి తింటావా? పళ్ళన్నీ ఊడిపోయింది. ఇంకేం చేస్తావు నువ్వు చెప్పు. ఇప్పుడే అనుభవించండి, ఇప్పుడే సంతోషపడండి, ఇప్పుడే సమాధానంగా ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మో మరి వస్తా ఆమెను పిలుచుకొని ప్రార్థన కదా. అన్నయ్య ఆమెతో నేను పలకట్లేదు అన్నయ్య. నువ్వు బలికేది ఎవరితో? అమ్మాయి మీ ఆయనకి చెప్పి నేను వచ్చానని, అన్నయ్య వచ్చాడు ప్రార్థన చేసి వెళ్ళాడు, రేపు మీటింగ్ రమ్మని చెప్పాడని మీ ఆయనకి చెప్పు. ఈ మధ్య మా ఆయనకి నాకు మాటలు లేవులే. మరి నీకు మాటలు ఉంది ఎవరితో? మొగుడితో మాట్లాడట్లేదు, అత్తతో మాట్లాడట్లేదు, తోడుకోళ్ళతో మాట్లాడట్లేదు, భార్యతో మాట్లాడట్లేదు. ఏదో సామె చెప్పినట్టుగా ఊరందరికి చుట్టమంట, ఊరందరికీ బంధువు అంట, తనకు తాను మాత్రం శత్రువు అంట. బయటకు పోతే పక్కింటి వాళ్ళతో హ్యాపీగానే ఉంటాం, స్నేహితులతో హ్యాపీగా ఉంటాం, అందరితో సమాధానంగా ఉంటాం. కానీ నీ సొంత భార్యతో, నీ సొంత భర్తతో, నీ సొంత తల్లితో, నీ సొంత కూతురుతో, నీ సొంత దగ్గర వాళ్ళతో పగ్గా ఉంటాం. ఎందుకంటే లైఫ్ కొంచెం సహిస్తే అయిపోయింది కదా, కొంచెం ఓర్చుకుంటే అయిపోయింది కదా. తప్పు నాదే అని అంగీకరిస్తే సమస్య లేదు కదా. నువ్వు అంగీకరించవు. గమనించండి, సమాధానమును బలపరిచేది క్షమాపణ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సమాధానమును బలపరిచేది ఒకటి క్షమాపణ అయితే, సమాధానమును బలపరిచేది రెండోది రిపెంటెన్స్, అంటే పశ్చాత్తాపడి నాదే అని ఒప్పుకోవటం. ఎవడు కూడా ఒప్పుకోడు అది. ప్రతిదీ ఏవమ్మా అవమ్మా పలకలా, అవమ్మా ఎక్కడ? చెట్లు చాటున ఉన్నాను. ఎందుకు చెట్లు చాటున ఉన్నావు తల్లి? పండు తిన్నా. పండు తిన్నావా? ఎందుకంత పని చేసావు? నేనెందుకు తింటా యేసయ్యా? నేను కాదు, ఎవరు? అప్పుడే ప్రారంభమైందన్నమాట సర్పం. ఏ సర్పమా చెప్పు. అదేం చెప్పింది? ముందు ఆదాం దగ్గరికి పోయాడు యేసయ్య. ఏరా ఆదామా, నా కుమారుడు ఎక్కడున్నావు? అయ్యా నేను చెట్ల చాటున దాక్కున్నానయ్యా. ఎవడు చెప్పాడు అక్కడ దాక్కోమని? నా దగ్గరకు వచ్చి ఆట ఆడుకోవాలి, నాతో మాట్లాడుకోవాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి కదంటే నేను నీకు ముఖం చూపించలేకపోయానులయ్యా. లోపల నీ మనస్సాక్షి తప్పు చేసావనే ఎప్పుడైతే నొక్కుతుందో నీ ముఖం నల్లగా మారిపోయింది. నువ్వు మనిషి ముందుకు హ్యాపీగా రాలేవు. అదే స్తోత్రం.
ఒకడు హ్యాపీగా అందరిని పలకరించగలిగిన శక్తి, అందరితో మాట్లాడగలిగిన శక్తి ఉందంటే తన మనస్సాక్షి కరెక్ట్గా ఉందని అర్థం. మనిషిని చూడగానే అప్పుడు దాకా హ్యాపీనెస్ పోయి నల్లగా మారిపోయిందంటే ఆ మనిషి విషయం నీకు కొరత ఉంది, నీ మనస్సాక్షి ఏదో నొప్పిస్తుందని అర్థం. స్తోత్రం చెప్పండి. ఆదాముకు అదే జరిగింది, దూరం అయిపోయాడు. ఏం జరిగిందిరా ఆదాం? అయ్యా పండు తిన్నానయ్యా. నేను వద్దని చెప్పే కదా. ఎన్ని తిన్నావు? ఎందుకు తిన్నావు? అయ్యా ఎన్నైనా తిన్నాయి, నేను మాత్రం తినలా. మరి ఎవరు పెట్టారా? ఎవరు పెట్టారంట? ఎవరి మీద? మొగుడేమో పెళ్ళ మీద చెప్తే పెళ్ళమేమో ఈ రోజున సాకులు చెప్పడం ప్రారంభమైంది. ఇప్పుడు కాదు, ఎప్పుడయ్యా? ఎప్పుడు చెప్పండి? ఆది కాలంలో 3 అధ్యాయంలో ప్రారంభమైంది. అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టిద్దా? నువ్వు సచ్చిదాకా నిన్ను వదిలిపెట్టదు అది. సాకులు చెప్పొద్దండి. ఎప్పుడైతే సమాధానమును బలపరుచుకోవాలి, సమాధానంగా ఉండాలి అని అనుకుంటావో ఈగో పక్కన పెట్టి సారీ చెప్పడం ముందు అలవాటు చేసుకోండి. రెండోది తప్పు నాదేనని ముందుకెళ్ళండి. ఒక్క సంగతి చెప్తాను, ఎవరైతే మాటికి తప్పు నాదే అని ఒప్పుకుంటున్నారో వాళ్ళు బంధాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారని అర్థం. హల్లెలూయా. రెండోది, ఎవరైతే మాటికి తప్పు నాదేనని ఒప్పుకుంటున్నారో ఆ వ్యక్తి సాత్వికము కలిగిన వ్యక్తి అని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సాత్వికము కలిగిన వ్యక్తి అని అర్థం. ఎవరైతే మాటికి తప్పు నాదే అని ఒప్పుకుంటున్నారో వాళ్ళు దైవ చింతన, దైవ భయం కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. ఎవరైతే అలాగా మాటికి తప్పు నాదే అని ఒప్పుకుంటున్నారో వాళ్ళలో ఏ లోపము లేదు అని అర్థం. తప్పు ఆమెదే, తప్పు ఈయనదే, తప్పు నీదే అని ఎప్పుడైతే చెప్తావో అసలు నీ మారు మనసే కరెక్ట్గా లేదు. నువ్వు సరిగ్గా ఇంకా చావలా, చచ్చిపోలా. ఎందుకంటే మనకి ఈగో ఫీలింగ్స్ ఎందుకు? భార్య భర్తలు విడిపోతున్నారు, కారణం ఈగో ఫీలింగ్సేగా, వేరేదేముంది? హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే, 1 భయాన్ని తీసివేయడానికి, 2 సమాధానం ఇవ్వడానికి, 3ది చెప్పి ముగిస్తాను. 3ది ఏంటో తెలుసా? హల్లెలూయా. అందరికి తెలిసిన మాట, అపవాది క్రియలు లయపరచడానికి మనిషి కుమారుడు భూలోకమునకు వచ్చాను. చదివారు ఎప్పుడన్నా మాట? చూడండి, యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. హల్లెలూయా. 3వ పాయింట్ చెప్తున్నాను. యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. అపవాది చాలా రకాలుగా మనుషుల మీద పనిచేస్తాడు. జబ్బులు పెడతాడు, చెప్పండి, చనిపోవడానికి ప్రేరేపిస్తాడు, పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు, వ్యతిరేకత చేయడానికి ప్రేరేపిస్తాడు, తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ పెడతాడు, అన్నదమ్ముల మధ్య గొడవ పెడతాడు. ముందే చూసాం, దేవునికి తన కుమారుడైన ఆదాము అవ్వకి దూరాన్ని పెంచుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అపవాది క్రియలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. మనుషులకు గూటితనాన్ని కలుగు చేసి చెట్లకు మొక్కే విధంగా, రాళ్లకు మొక్కే విధంగా, దేనికి పెడితే దానికి మొక్కే విధంగా మనుషులను అంధభక్తులుగా చేస్తున్నారు. నేను నాకు వీడియో చూసి మన గ్రూపులో పెట్టాను, ఎంతమంది చూశారు? అత్తకు అంత అన్నం పెట్టలేరు, తర్వాత కోడల్ని ప్రేమించడం చేత కాదు, కొడుకులను కూడా దూరం పెడతారు. అలాంటిది ఆ పెద్ద ఆవిడ ఏం చేసిందో తెలుసా? బొమ్మలను తీసుకొచ్చి ఏసీ గదిలో పెట్టి బెడ్రూమ్ మీద కూర్చోబెట్టి బిర్యానీ, చికెన్ ముక్కలు కలిపి బొమ్మలకు పెడుతుంది. అబ్బా, ఆమె మా ఆవులకి ఎట్ట చదవబోయి రివర్స్లో చదివి ఉంటుంది బహుశా. ఎలాగ మనుషుల వెర్రితనం,
ఎలాగ పిచ్చితనం ఎక్కువైందో చూడండి. సాతాను క్రియలన్నీ ఇవన్నీ మనుషులను అంధులుగా మార్చేస్తా ఉన్నాయి. సాతాను క్రియలు యేసుప్రభువారు వాటి నుంచి నీకు విడుదల ఇవ్వడానికే యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దయ్యాలు పట్టిన వాళ్ళు వంగిపోయారు, దయ్యాలు పట్టిన వాళ్ళు మోగోళ్ళు అయ్యారు, దయ్యాలు పట్టిన వాళ్ళు మోచ చేతులు కాళ్ళు కలిగిన వాళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు మోక్ష వ్యాధితో బాధపడేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా యేసుప్రభువారు ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశారు? యేసయ్య విడిపించారు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆవిడ ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వస్తే నాభి దగ్గర ఒక చిన్న గొల్ల వచ్చింది, చిన్న గొల్ల. అదేముందలే అనుకున్నాను. అది కాస్త కొంచెం పెద్దదయ్యి చీమి రక్తం రావడం ప్రారంభమైంది. హాస్పిటల్కి వెళ్ళింది. ఆ బొడ్డు లోపల ఒక గడ్డ ఉంది. హల్లెలూయా. గడ్డ ఆపరేషన్ చేయాలమ్మా, ఆపరేషన్ చేశారు, తీసేశారు. ఇక నీకు తిరిగేలేదు పో అన్నారు. మళ్ళీ అలాగే చీము రక్తం వస్తుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే గడ్డ. 6 సార్లు ఆపరేషన్ చేశారు. ఎన్నిసార్లు? 6 సార్లు ఆపరేషన్ జరిగినా ఇంకా తగ్గలేదు. అప్పుడు మైండ్ తిరిగింది. మన వాళ్ళకి ఎప్పుడు తిరిగింది మైండ్? చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పుడు మైండ్ తిరిగి ప్రార్థనకి వెళ్దామని అనిపించింది. ప్రార్థనకు వచ్చిన తర్వాత దయ్యం బయటపడి దయ్యం అంటది, ఇప్పుడు నేను 6 సార్లు ఆపరేషన్ చేయించాను. ఆహా, నువ్వా చేయించింది? మరి ఎందుకు పట్టావమ్మా? ఏమని నేను తీసుకొని పోవడానికే పట్టాను. గడ్డలు పెట్టింది నేనే, గొల్ల పుట్టించింది నేనే, ఆపరేషన్ చేయించింది కూడా నేనే. చూసారా ఎంత భయంకరంగా తయారైంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది క్రియలు చాలా భయంకరంగా ఉంటాయి. నేను ఒక్క సంగతి మీకు చెప్తాను, భయపడొద్దు. తర్వాత నేను విమర్శించట్లేదు, మీరు అన్ని మానుకోమని కూడా చెప్పట్లేదు. మీరు మన మందిరంలో దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే నేను చెప్పాలి అదే మాట. మీరందరూ చాలామంది బొట్టు పెట్టుకుంటారు, రకరకాల బొట్లు. కొంతమంది ఇంటి మీద ముగ్గేస్తారు. మీకు తెలుసా, నేను చెప్తే మీరు భయపడతారు. ఎవరి ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో, ఎవరి నుదుటనైతే బొట్టు ఉంటుందో, వాళ్ళ ఇంటి దగ్గరికి మధ్యరాత్రి 12 గంటల నుంచి 3 గంటల లోపు గ్రామ దేవతలుగా పేరు పొందిన, పొలిమేర శక్తులుగా పేరు పొందిన అన్ని ఒక రకం దయ్యాలు కాదు. ఇవి వాళ్ళ ఇంట్లోకి వస్తాయి, ప్రతిరోజు వస్తాయి. ప్రతిరోజు నేను మీకు ఇది అబద్ధం అని మీరు అనుకుంటే చెప్పిన మాంత్రికుని నేను పిలిపిస్తాను. ఆయన మారి ఇప్పుడు ప్రభు సేవకుడిగా మారాడు. ఆయన విశాఖపట్నంలో ఉంటాడు. ఆయన పేరు ఆశీర్వాదం గారు. ఆయన భయంకరమైన మాంత్రికుడు. ఆయన చెప్పిన మాటలు, ఆయన సాక్ష్యం వింటే మీరు నిద్ర కూడా పట్టరు. కాబట్టి నేను విన్నాను. ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసా? ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నుదుట బొగ్గ మీద ఆ దయ్యాలు ముద్దు పెడతాయి అంట. ఏం పెడతాయి? ముద్దు పెడతాయి. ఆ ముద్దు పెట్టినప్పుడు పిల్లలు కెవ్వుమని కేక పెట్టడం, ఉలిక్కి పట్టడం జరిగింది. మీరు అనుకుంటారు అది ఏదో కళ వచ్చింది అనుకుంటా. మమ్మ కళ వచ్చిందా అటు, నువ్వు కళ కాదు, దయ్యం వచ్చింది. ఆ టైంలో కొంతమందికి జ్వరం వచ్చింది, కొంతమందికి తలనొప్పి వచ్చింది, కొంతమందికి కుదరని జబ్బులు వస్తాయి. అందరికి జరగబోయి బ్యాడ్ లక్. ముగ్గు అనేది వశీకరణకు గుర్తు. ఖచ్చితంగా ఓ దయ్యమా ఇంట్లోకి రా అని ఆహ్వానించినట్టు. నేను బలవంతం చేయట్లేదు, విమర్శించట్లేదు, వాస్తవం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా సాతాను యొక్క క్రియలు. కనుక యేసుప్రభువు ఎందుకు పుట్టాడంటే వీటిని లయపరచడానికే పుట్టాడు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద నీ కుటుంబంలో ఎలాంటి అపవాది క్రియలు పనిచేస్తున్నా భయపడవద్దు. హల్లెలూయా. ఎందుకో తెలుసా?
సర్వశక్తిమంతుడైన యేసయ్య మన కోసం ఈ లోకములో పుట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి యేసయ్య ఎందుకోసం పుట్టాడు చెప్పండి? 1, భయాన్ని తీసివేయడానికి. 2, యేసుప్రభు ఎందుకు పుట్టారు? సమాధానం ఇవ్వడానికి. 3, యేసుప్రభు ఎందుకు పుట్టాడు? అపవాది క్రియలు లయపరచడానికి పుట్టాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం.